సాధారణ చెప్పులు కుట్టేవాడు ప్రపంచ చరిత్రను మార్చగలడా? ఒక సాధారణ మనిషి భాషలు నేర్చుకొని బైబిల్ను అనువదించి వేలాది మంది జీవితాలను ప్రభావితం చేయగలడా? అలాంటి అసాధారణమైన వ్యక్తి విలియం కేరీ. ఆయనను ఆధునిక మిషనరీ ఉద్యమం యొక్క తండ్రి అని పిలుస్తారు. భారతదేశంలో విద్య, భాషా అభివృద్ధి, బైబిల్ అనువాదాలు, సమాజ సేవ వీటన్నిటిలో ఆయన గొప్ప పాత్ర పోషించారు. ఈరోజు విలియం కేరీ జీవితంలోని ఆశ్చర్యకరమైన నిజాలు, త్యాగాలు మరియు భారతదేశంపై ఆయన చూపిన ప్రభావం గురించి తెలుసుకుందాం. 1761 సంవత్సరం ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో విలియం కేరీ జన్మించాడు. ఆయన కుటుంబం చాలా సాధారణం. ధనం ఎక్కువ లేదు. చిన్నప్పటి నుంచే ఆయనకు చదువు అంటే ఆసక్తి, ప్రత్యేకంగా భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. పక్షులు, ప్రకృతి, పుస్తకాలు ఇవి ఆయనకు చాలా ఇష్టం. పెరిగిన తర్వాత ఆయన చెప్పులు కుట్టే పనిలో చేరాడు. పగలు పని, రాత్రులు చదువు, ఇలా ఆయన జీవితం కొనసాగింది. కానీ ఆయన హృదయంలో ఒక పెద్ద కల ఉంది. దేవుని వాక్యాన్ని ప్రపంచానికి చెప్పాలి. అది ఆయన జీవిత లక్ష్యంగా మారింది. ఆ కాలంలో చాలామంది క్రైస్తవులు విదేశాలకు వెళ్ళి సువార్త చెప్పడం అవసరం లేదని అనుకునేవారు. కానీ విలియం కేరీ మాత్రం వేరుగా ఆలోచించాడు. ఒకరోజు ఆయన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు: దేవుని నుండి గొప్ప విషయాలు ఆశించండి, దేవుని కోసం గొప్ప విషయాలు చేయండి. ఈ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆయన ప్రపంచ పటాలను చూసేవాడు, ఇతర దేశాల ప్రజల గురించి చదివేవాడు. భారతదేశం గురించి తెలుసుకున్నప్పుడు ఆయన హృదయం కదిలిపోయింది. ఎందుకంటే చాలామందికి యేసు గురించి తెలియదు. అప్పుడు ఆయన భారతదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. 1793 సంవత్సరం విలియం కేరీ భారతదేశానికి బయలుదేరాడు. ఆ ప్రయాణం చాలా కష్టమైనది. నెలల తరబడి సముద్ర ప్రయాణం. చివరికి ఆయన కలకత్తాకు చేరుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. వేడిమి, పేదరికం, భాషా సమస్య, ఆర్థిక కష్టాలు. అయినా కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు. భారతీయుల మధ్య జీవించడం ప్రారంభించాడు. వారి భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. విలియం కేరీకి భాషలు అంటే చాలా ఇష్టం. ఆయన బెంగాలీ, సంస్కృతం, హిందీ మరియు ఇతర భారతీయ భాషలు నేర్చుకున్నాడు. ఆ కాలంలో చాలామందికి చదువు తెలియదు. బైబిల్ కూడా ప్రజల భాషలో అందుబాటులో లేదు. అప్పుడు ఆయన గొప్ప పని ప్రారంభించాడు: బైబిల్ను భారతీయ భాషల్లోకి అనువదించడం. ఇది చాలా కష్టమైన పని. రోజులు, నెలలు, సంవత్సరాలైనా కష్టపడ్డాడు. చివరికి భారతదేశంలోని అనేక భాషల్లో బైబిల్ని అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. తర్వాత ఆయన సెరంపూర్ అనే ప్రాంతంలో సేవ ప్రారంభించాడు. అక్కడ ఆయనతో పాటు మరికొందరు మిషనరీలు చేరారు. వాళ్ళు కలిసి పాఠశాలలు ప్రారంభించారు, ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు, పుస్తకాలు ముద్రించారు. సెరంపూర్ మిషన్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. అక్కడి నుంచే వేలాది బైబిల్స్ ముద్రించబడ్డాయి. విలియం కేరీకి ఒక విషయం స్పష్టంగా తెలుసు: చదువు లేకపోతే సమాజం మారదు. అందుకే ఆయన విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాడు. పిల్లలకు పాఠశాలలు, భాషా బోధన, మహిళల విద్య. ఆ కాలంలో ఇవి చాలా క్రొత్త ఆలోచనలు. ఆయన విద్య ద్వారా సమాజాన్ని మార్చాలని కోరుకున్నాడు. తర్వాత సెరంపూర్ కాలేజ్ కూడా ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటిగా మారింది. విలియం కేరీ జీవితం సులభం కాదు. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కుటుంబ బాధలు. ఒకసారి ఆయన ప్రింటింగ్ ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. చాలా పుస్తకాలు, అనువాదాలు నాశనం అయ్యాయి. ఎన్నో సంవత్సరాల కష్టం ఒక్కరోజులో కాలిపోయింది. కానీ ఆయన నిరాశ చెందలేదు. మళ్ళీ మొదలుపెట్టాడు. ఇదే ఆయన విశ్వాసం. విలియం కేరీ కేవలం మిషనరీ మాత్రమే కాదు, సమాజ సంస్కర్త కూడా. ఆ కాలంలో సతీ అనే దారుణమైన ఆచారం ఉండేది. భర్త చనిపోతే కొన్ని ప్రాంతాల్లో మహిళలను కూడా చంపేవారు. విలియం కేరీ దీనికి వ్యతిరేకంగా పోరాడాడు. మహిళల గౌరవం కోసం మాట్లాడాడు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు. వయసు పెరిగే కొద్దీ ఆయన ఆరోగ్యం బలహీనపడింది. కానీ సేవ ఆపలేదు. భాషలు, పుస్తకాలు, బైబిల్ అనువాదాలు ఇవి చివరి వరకు కొనసాగించాడు. 1834లో విలియం కేరీ లోకాన్ని విడిచిపోయాడు. కానీ
ఆయన ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు భారతదేశంలో అనేక భాషల్లో బైబిల్ అందుబాటులో ఉంది. విద్యా సంస్థలు, కాలేజీలు, ప్రింటింగ్ సేవ, వీటన్నిటిపై విలియం కేరీ ప్రభావం కనిపిస్తుంది. ఒక చెప్పులు కుట్టేవాడు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. విలియం కేరీ మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. చిన్న ప్రారంభమైన దేవుడు దానిని గొప్పదిగా మార్చగలడు. విశ్వాసంతో చేసిన పని తరతరాల జీవితాలను ప్రభావితం చేయగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రిస్టియన్ హిస్టరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.